అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సిరివెన్నెల 4వ భాగం. రచయిత వనజ గారు. అర్జున్ అప్పుడప్పుడు వెన్నెలకు కనిపించేవాడు. ఆటో లేట్ అయితే తనే డ్రాప్ చేసేవాడు, సరితతో సహా. ఈ ఏడాది కాలంలో వెన్నెలకి అర్జున్ మీద ఏదో ఫీలింగ్ కలుగుతోంది. కానీ దాని పేరేంటో తెలియడం లేదు. సెమిస్టర్ హాలిడేస్లో వెన్నెల కొన్ని రోజులు వాళ్ళ అమ్మమ్మ ఊరు వెళ్ళి వచ్చింది. సరిత వచ్చి, వెన్నెల రేపు నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పింది. ఏంటి అది అంటే, రేపు నువ్వే చూద్దువుగానిలే అని అంటూ నవ్వుకుంటూ వెళ్ళింది సరిత. వెన్నెల ఏమై ఉంటుందని ఆలోచనలో పడిపోయింది. తెల్లవారి లేచేసరికి జానకమ్మ వెన్నెలని ఈరోజు కాలేజీకి వెళ్ళకని చెప్పింది. రోజు పొలం పనులకు వెళ్ళే రామయ్య ఆ రోజు ఇంట్లో ఉండేసరికి వెన్నెలకేమీ అర్థం కాలేదు. కాసేపు తర్వాత రెడీ అయ్యి టిఫిన్ చేసి సరితకు ఫోన్ చేసింది, కానీ లిఫ్ట్ చేయలేదు. ఏంటబ్బా ఇది, ఈరోజు ఏదో సర్ప్రైజ్ అని చెప్పి ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదనుకుంది. వరండాలో అరుగు మీద కూర్చొని ఆలోచిస్తున్న వెన్నెల మీద ఒక ముట్టికాయ పడింది. ఎవరబ్బా అని చూస్తే సురేష్ కనిపించాడు. చిన్నన్నయ్య అని అంటూ అరిచి హక్ చేసుకొని, ఎలా ఉన్నావురా, ఏంటి నువ్వు ఇంతలా చిక్కిపోయావు, అసలు తింటున్నావా లేదా అని అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించింది వెన్నెల. అమ్మ చిట్టి చెల్లి, ఆపవే నీ ప్రశ్నలు అంటూ బ్రతిమలాడాడు. సర్లే, ఏంటి ఇంత సడన్గా వచ్చావు? నేనెప్పుడూ ఊడిపడలేదే, రాలిపడలేదు. నాన్న ఫోన్ చేసి రమ్మని చెప్పారు, అందుకే వచ్చేసా. వెన్నెలకు అనుమానం ఇంకా ఎక్కువైపోయింది. ఏం జరుగుతుంది ఇంట్లో అసలు? చిన్న అన్నయ్యని కూడా సడన్గా రమ్మని చెప్పడానికి మతలబ్ క్యాహే అని మనసులో అనుకుంది. ఇంతలో జానకమ్మ చిన్న కొడుకును పలకరించి వెన్నెలని కిచెన్లోకి రమ్మని చెప్పి వెళ్ళింది. జానకమ్మ వెన్నెల ఏవేవో స్పెషల్ ఐటమ్స్ చేసి బయటకు వచ్చారు. ఒళ్ళంతా చెమటలు పట్టుంటే నీట్గా ముఖం కడుక్కొని కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ అద్ది బొట్టు పెట్టుకొని బయటకు వచ్చింది. ఎదురుగా రామయ్య, నరేష్ ఇద్దరు దంపతులను లోపలికి ఆహ్వానిస్తూ కనిపించారు. వాళ్ళని చూస్తూ సోఫాలో కూర్చున్నది కాస్త లేచి నిలబడింది. లోపలికి రాగానే చైర్లో కూర్చున్న రాఘవయ్యని పలకరించారు రామచంద్ర, జ్యోతి. జానకి వదిన బాగున్నావా అని ఆప్యాయంగా పలకరించింది జ్యోతి. జానకమ్మ కూడా ఆ ఇద్దరిని పలకరించి కూర్చోమని చెప్పి వెన్నెలకి జ్యూస్ తెమ్మని సైగ చేసింది. ముందు ఏంటో అర్థం కాకపోయినా ఆ తర్వాత అర్థం చేసుకొని కిచెన్లోకి వెళ్ళి హాల్లో ఉన్న అందరి కోసం కూడా జ్యూస్ ఉన్న గ్లాసులు తీసుకుని వచ్చి ఇచ్చింది. అందరికీ ఇచ్చేసి రామచంద్ర, జ్యోతిల వైపు పలకరింపుగా నవ్వి వాళ్ళకి కూడా జ్యూస్ ఇచ్చి పక్కకి వచ్చేసింది. రామయ్య, సురేష్ని వాళ్ళకి పరిచయం చేశారు. సూరమ్మ, ఏమ్మా జ్యోతి, ఇప్పటి ఊరు గుర్తొచ్చిందా నీకు? అలా ఏం కాదు పెద్దమ్మ, అమ్మ చనిపోయాక మళ్ళీ ఊరు రావాలనిపించలేదు, ఇప్పుడు రావాల్సి వచ్చింది. అన్నయ్య మీకు చెప్పే ఉంటాడు కదా పెద్దమ్మ. జ్యోతి సూరమ్మ చెల్లెలి కూతురు. చెప్పాడులేవే. అల్లుడు గారు బాగున్నారా అంటూ రామచంద్రను ఉద్దేశించి అడిగింది సూరమ్మ. ఏదో మీ కూతురి దయ పెద్దతే గారు, ఇలా ఉన్నాను. జ్యోతి రామచంద్రని గుర్రుగా చూసి వెన్నెలను ఇటు రామ్మ అంటూ పిలిచింది. జ్యోతి తన పక్కన వెన్నెలను కూర్చోపెట్టుకుంటూ, ఏం చదువుతున్నావురా అని అడిగింది. రామచంద్ర, నీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు పాపం ఆ అమ్మాయిని భయపెట్టేస్తున్నావు అని జ్యోతికి మాత్రమే వినపడేలా గొనిగాడు. మాకు తెలుసులేండి అంటూ మళ్ళీ వెన్నెల వైపుకే తిరిగింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యిందండి అని అంటూ వినయంగా సమాధానమిచ్చింది. అండి కాదురా, అత్తయ్య అని పిలవు, నేను నీకు అత్తయ్యనవుతాను. అలాగే అత్తయ్య అని తలదించుకునే కూర్చొనుంది వెన్నెల. ఈ గ్యాప్లో నరేష్, సురేష్ అడిగే డౌట్స్కి జవాబుగా మ్యాటర్ కాస్త లీక్ చేసేస్తాడు. పక్కకి లాక్కెళ్ళి, అబ్బాయి రాలేదా జ్యోతి అని అడిగితే, లేదన్నయ్య, వాడికి కుదరలేదు, ఇంకోసారి వీలు చూసుకొని వెళ్తాను అని అన్నాడు, అందుకే మేమిద్దరమే వచ్చాము. సరే. వెన్నెలకి ఈ విషయం ఏంటో కొద్ది కొద్దిగా బుర్రలోకి చేరింది. ఈ విషయం మైండ్కి ఎక్కేసరికి మనసు తలిచిన రూపం అర్జున్ది, కానీ మనసు ఏం చెప్తుందో అర్థం చేసుకోలేకపోతోంది. వెన్నెల చేతులు నలుపుకోవడం చూసి జ్యోతి నవ్వుతూ, కంగారు పడకరా అంటూ ఆమె తల నిమిరింది. వెన్నెల జానకమ్మ వైపు చూసి, నేను లోపలికి వెళ్తా అంటూ దీనంగా ముఖం పెట్టి సైగ చేసింది. జానకమ్మ వద్దన్నట్లు కళ్ళార్పింది. వెన్నెలను అర్థం చేసుకుంటున్నట్లుగా, బాగా అలసిపోయినట్టున్నావు, కాసేపు లోపలికి వెళ్ళి పడుకో వెన్నెల. వెన్నెల సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోయింది. ఏం జ్యోతి, అప్పుడే కోడలు అలసిపోతుందని బాధపడుతున్నావా? పాపం పెద్దమ్మ ఇబ్బంది పడుతోంది, అందుకే తనని లోపలికి వెళ్ళమన్నాను. ఒకేసారి అబ్బాయిని పిలుచుకుని వచ్చుంటే తాంబూలాలు కూడా మార్చుకునే వాళ్ళం కదా జ్యోతి అని అడిగాడు రామయ్య. వాడే రానన్నాడన్నయ్య, ఇంకా 2 ఏళ్ళు వెన్నెల చదువు ఉంది కదా, అప్పుడు చేసుకుంటాను, మీరు తనని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా చూసి వచ్చేయండని అన్నాడు. కొంచెం నిరాశగా చెప్పింది జ్యోతి. అన్నాడంటావేంటి జ్యోతి, ఇంచుమించు వార్నింగ్ లాగే కదా వాడు చెప్పాడు బావా అని అంటూ నవ్వాడు రామచంద్ర. కాసేపు అందరూ కూడా అలా మాట్లాడుకొని ఇంకా భోజనం చేద్దామని అందరూ లేచారు. జానకమ్మ చాపపరిచి అరిటాకులు వేసి
అందరికీ వడ్డించడం మొదలుపెట్టింది. వెన్నెల కాస్త కంగారుగా ఉన్నా వెళ్ళకపోతే బాగోదని జానకమ్మతో పాటు అందరికీ వడ్డించింది. వెన్నెలకి జ్యోతి పక్కన కూర్చోబెట్టి తనకు కూడా తినిపించింది. ముందు కొంచెం మొహమాటంగా తిన్నా జ్యోతి చూపిస్తున్న ప్రేమకి వెన్నెల కూడా ఫ్రీగా మాటలు కలిపి జ్యోతి పెడుతూ ఉంటే కడుపు నిండా తినేసింది. రామయ్య, జానకమ్మలు ఆ సన్నివేశం చూసి తమ బిడ్డకి అమ్మా నాన్నలాంటి అత్తమామలు దొరికారని సంతోషించారు. అందరూ తినేశాక కాసేపు రామచంద్ర, జ్యోతి రెస్ట్ తీసుకొని రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశారు. వెన్నెల కూడా బాయ్ అత్తయ్య, బాయ్ మావయ్య అంటూ హుషారుగా చెప్పింది. జ్యోతి వెన్నెల నుదుటి మీద ముద్దు పెట్టుకొని మళ్ళీ వస్తాన్రా తల్లి అని చెప్పి కారులో కూర్చుంది. రామచంద్ర అందరికీ వెళ్ళొస్తాను అని చెప్పి కార్ని స్టార్ట్ చేశాడు. కుటుంబ సభ్యులు అందరూ మళ్ళీ హాల్లో సమావేశమయ్యారు. అమ్మా నాన్న మీరేమంటారు అంటూ కూతురి పెళ్లి సంబంధం గురించి పెద్ద దిక్కుగా ఉన్న తల్లిదండ్రుల సలహా అడిగారు రామయ్య. మన జ్యోతి గురించి మనకు తెలియదా? అందులోనూ ఇందాకే ప్రత్యక్షంగా చూసాం కదరా. కానీ వాళ్ళు చెప్పినట్టుగానే ముందు వెన్నెలమ్మ చదువు అవని అని అంటూ ఆలోచించి చెప్తారు రాఘవయ్య గారు. అబ్బాయి కూడా అదే చెప్పాడంట నాన్న, అలాగే చేద్దాం, మీరేమంటారా అంటూ కొడుకుల వైపు చూశాడు రామయ్య. మంచి సంబంధం అనిపిస్తుంది నాన్న. వీళ్ళని చూశాక చెల్లి అత్తారింట్లో అయినా ఇక్కడలాగే సంతోషంగా ఉంటుందని అనిపిస్తోంది వినయంగా బదులిచ్చారు అన్నదమ్ములు. కానీ భవిష్యత్తు ఎవ్వరి ఊహకు అందదు కదా. వెన్నెలకి ఈ విషయం అంతా పూర్తిగా అర్థమయ్యి సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోయింది. రామయ్య వెన్నెల అబ్బాయిని చూసి మాట్లాడిన తర్వాత తన అభిప్రాయం అడగాలి అని ఇప్పుడు కామ్గా ఉన్నాడు. రూమ్లోకి వెళ్ళిన వెన్నెల దిగులుగా కిటికీ కానుకొని ఉన్న పూల మొక్కల్ని చూస్తూ పెళ్ళి అని తెలియగానే వెన్నెలకి తనకే తెలియకుండా అర్జున్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అర్జున్ గారు, అసలు మీ మీద నాకున్న ఫీలింగ్ ఏంటి? నన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు, ఏ చిన్న ఇబ్బంది కూడా దగ్గరికి రానివ్వరు. ఈ ఏడాదిలో మీరు చూపించే కేరింగ్ మాత్రమే కాదు, ఇంకేదో మీ కళ్ళల్లో నాకు కనపడింది. కానీ అదేంటో నాకు అర్థం కావటం లేదు అని అనుకుంటూ, అవును అర్జున్ గారు, చాలాసార్లు మీరు ఇంటి దగ్గర డ్రాప్ చేశారు కదా. అమ్మ నాన్న అందరూ కూడా ఆయన్ని బాగా పలకరించేవారు కదా, ఎందుకబ్బా అని అనుకుంటూ ఉంది. మళ్ళీ తనే, అర్జున్ గారు పోలీస్ ఆఫీసర్ కదా, నాన్నకి ముందే తెలుసుంటారులే, అందుకే ఇంటి వరకు వచ్చుంటారు. వీళ్ళు మాట్లాడారు, నేను టౌన్లో చదువుతున్నాను కాబట్టి కొంచెం చూసుకోమని నాన్న చెప్పుంటారు, అందుకే ఆయన నన్ను చూసుకున్నారనుకుంటూ అంతే అయ్యుంటుందిలే అనుకొని ఆలోచనలో కళ్ళెం వేయలేక అర్జున్తో బండి మీద రావడం, తన భుజం మీద చెయ్యి వేయడం గుర్తొస్తుంటే తనకే తెలియకుండా బుగ్గల్లో చెర్రీ పళ్ళు, పెదవుల్లో సన్నజాజి నవ్వులు విరబూశాయి. వెన్నెల ఆలోచిస్తూ అలాగే కిటికీ దగ్గర నిలబడింది. సూర్యాస్తమయం అవ్వగానే పక్షులు తమ పిల్లలకు సంకేతాలను ఇస్తూ కీచ్ కీచ్మని అరుస్తూ గూటికి చేరుకుంటున్నాయి. కిటికీ దగ్గర ఉన్న చెట్టు మీద పిల్ల పక్షి, తల్లి పక్షి మాట్లాడుకుంటుంటే వెన్నెల ఆలోచన నుండి బయటకొచ్చి కాసేపు ఆ పక్షులని ముచ్చటగా చూసుకుంది. చుట్టూ చూసి పొద్దు కొనకడంతో ఫ్రెషప్ అయ్యి వచ్చి దీపం పెట్టి మిద్దెపైకి వెళ్ళి సన్నజాజులు అల్లుతూ కూర్చుంది. ఒకరోజు కాలేజీకి ఫంక్షన్ ఉందని చీర కట్టుకొని వెళ్ళడం, అర్జున్ ఏదో తక్కువైందని చెప్పి జాజిపూలు కొనిపెట్టడం గుర్తు చేసుకుంది. తనకే తెలియకుండా సిగ్గు ముంచుకొచ్చేసింది. కానీ సాయంత్రం ఇంట్లో జరిగిన సంగతికి నేను అర్జున్ గారి గురించి ఆలోచించడం తప్పు అని వెంటనే దిగులుగా ముఖం పెట్టుకుంది. ఏమైంది మేడం, అంత దిగులుగా ఉన్నారు అని అంటూ అడుగుతూ దగ్గరికి వచ్చింది సరిత. సర్ప్రైజ్ అని అన్నావు, మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవే. నా ఫోన్ నాన్న తీసుకెళ్ళాడు, అందుకే లిఫ్ట్ చేయలేదు. ఇంతకీ ఈరోజు ఏమీ జరగలేదా? ఏమీ అంటే ఏం లేదులే, కానీ మీ ఇంటికి ఎవరు కొత్త వాళ్ళు వచ్చారు? వెన్నెల జరిగింది మొత్తం సరితకి చెప్తే అర్జున్ కోసం తన ఆలోచన కూడా చెప్పింది. అంటే జ్యోతి పిన్ని వాళ్ళు నీకు అబ్బాయి ఫోటో చూపించలేదా? వాళ్ళు చూపించలేదు, నేను అడగలేదు, అసలు నా అభిప్రాయం కూడా ఎవ్వరూ అడగలేదు. సరితకి పెళ్ళికొడుకు గురించి చెప్పడం కన్నా అర్జున్ మీద వెన్నెల అభిప్రాయం ఏంటో కనుక్కోవాలని. కాదు, అంతా బాగుంది, మరి అర్జున్ అన్నయ్య గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏమో, నాకే తెలియకుండా నా ఆలోచనలోకి వచ్చేశారు. సరే, నువ్వు ఎక్కువగా ఆలోచించకు, ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది. ఒక్క మాట చెప్పు, నువ్వు అర్జున్ అన్నయ్యని ప్రేమిస్తున్నావా అంటే చెప్పలేను, అలాగని కావాలని అనుకోవట్లేదని కూడా చెప్పలేను. సరితకి వెన్నెల అర్జున్ని కావాలనుకుంటుందని అర్థమయ్యి, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుదినా. ఓయ్ వదిన ఏంటి అని అడుగుతుంది. అర్జున్ అన్నయ్య అయితే నువ్వు నాకు వదినవే కదా అని అంటుంది సరిత. అవును, ఈ విషయం నీకు ముందే తెలుసా? అందుకేనా సర్ప్రైజ్ అన్నావా? ఎవరు చెప్పారు నీకు? అది సరే, మళ్ళీ నాలుగు ఖర్చుకొని నిన్న మామయ్య నరేష్ బాబుతో మాట్లాడుతుంటే విన్నానులే. సరిత వాళ్ళు రామయ్య వాళ్ళు కులమే, కాకపోతే దూర బంధువులు. సరే, చీకటి పడిపోయింది, నేను వెళ్తున్నాను.
సరే జాగ్రత్త, లేదంటే చెప్పు, నరేష్ అన్నయ్య దిగబెట్టమని చెప్తాను. నువ్వు చెప్పకపోయినా నా నాయనగారే కదా వదిలేది అనుకుని, అవసరం లేదులే వెన్నెల, నేను వెళ్తాను కానీ అని కిందకు వెళ్ళి జానకమ్మతో మాట్లాడేసి ఇంటికి బయలుదేరింది. సరిగ్గా సరిత బయటికి వెళ్ళేటప్పుడు నరేష్ ఆమె చెయ్యి పట్టుకొని పెరట్లోకి తీసుకెళ్లాడు. ఉచ్, ఏంటి బావా, ఇంతకీ ఏమంటోంది నా చెల్లి? వెన్నెల చెప్పిన విషయం అంతా నరేష్కి చెప్పేసింది సరిత. ముందు వెన్నెల మనసులో అర్జున్ ఉన్నాడని తెలిసేలా చెయ్యాలి, అంతేగా. తెలిసేలా ఏంటి, ఆల్రెడీ ఉన్నాడు, దానికి అర్థమయ్యేలా చెయ్యాలి చాలు. అదెంత పనిలే. అర్జున్ని మన ఊరి జాతరకు రమ్మని చెప్పాను, వస్తా అన్నాడు. ఆ రోజు ఎలాగైనా వెన్నెలతో తన మనసులోని మాట బయట పెట్టించాలి. చూద్దాం. అయినా ఏంటో అంత ఆరాటం చెల్లెల గురించి అని అంటుంది సరిత. ఒక్కగానొక్క చిట్టి చెల్లి, దాన్ని అలా ఎలా ఎవరికొకరికి ఇచ్చేస్తాం చెప్పు? మనసుకి నచ్చిన వాడికి ఇచ్చే కదా, పెళ్లి చేస్తేనే కదా మాకు కూడా ఆనందం, తను సంతోషంగా ఉండేది అని అన్నాడు నరేష్. మరి నేను అని అంటూ అలుకముఖంతో అడుగుతుంది. నువ్వు ఒకగానొక్క మరదలివి, కాబోయే పెళ్ళానివని కన్నుకొట్టాడు నరేష్. పో బావా అంటూ నరేష్ని అల్లుకుపోయింది. పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అని నరేష్ సరితని బండి మీద తీసుకెళ్లాడు. మన వెన్నెల జాజిపూలలోకి కనకాంబరాలు కోద్దామని పెరటి వైపుకి వచ్చి సరిత నరేష్ హక్ చేసుకోవడం చూసేసింది. ఓన్లీ హగ్ ఒక్కటే, వాళ్ళ మాటలు వినలేదు. వీళ్ళ సంగతి తర్వాత చెప్తా అని అనుకుని లోపలికి వెళ్ళిపోయింది. రోజు అల్లరి చేసే కూతురు వారం రోజులుగా ఎందుకు దిగులుగా ఉందో రామయ్యకి జానకమ్మకి అర్థం కాలేదు. ఏమండి, ఎల్లుండి జాతర కదా, జ్యోతి వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. కనీసం ఈసారైనా అర్జున్ని కూడా తీసుకుని రమ్మని చెప్పండి. నేను పొద్దున్నే ఫోన్ చేశాను జానకి, వాళ్ళు కూడా ముగ్గురు వస్తామన్నారు. వెన్నెలమ్మకు కూడా అర్జున్ నచ్చేస్తే బాగుంటుంది కదండి. అలాగే జరుగుతుందిలే జానకి. జాతర రోజు రానే వచ్చింది. ఊర్లో అందరి ఇల్లులు బంధువులతో కలకల్లాడుతూ ఉన్నాయి. వెన్నెల తన రూమ్లో రెడీ అవుతూ ఉంది. ముదిరాకు పచ్చ మరియు ఎరుపు రంగు లంగావణిలో సీతకు ఒక చిలుకలాగా ఉంది. జానకమ్మ పిలుస్తూ ఉంటే వెన్నెల బయటకు వచ్చి ఒక నెక్లెస్ బాక్స్ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళింది. వెన్నెల ఆ నెక్లెస్ వేసుకొని వెనకాల హుక్ అందకపోతుంటే చేతులు వెనక్కి పెట్టి అద్దంలో చూసుకుంటూ హుక్ పెట్టుకోవడానికి తెగ కష్టపడుతూ ఉంది. ఇంతలో ఎవరో వెనక నుండి కళ్ళు మూసేశారు. వెన్నెల భయపడి నెక్లెస్ అలాగే వదిలేసి నిల్చుంది. కళ్ళు మూసిన వారు వెన్నెల చెవి దగ్గరికి ముఖం పెట్టి ఎలా ఉన్నావని అడిగాడు. అర్జున్ గారు అంటూ ఒక్కో అక్షరం పలికి వెన్నెల కళల్లో నీళ్లు అర్జున్ చేతులను తడిమాయి. అర్జున్ వెంటనే చేతులు తీసేసి వెన్నెలని తన వైపుకు తిప్పుకున్నాడు. వెన్నెల ఇక తన వల్ల కాక అర్జున్ని కాలర్ పట్టుకొని ఊపేస్తూ, ఏమనుకుంటున్నారు అర్జున్ గారు మీరు? ఒక్కసారైనా ఇంటికి రావచ్చు కదా. ఎన్ని రోజులయ్యింది తెలుసా మిమ్మల్ని చూసి? నా మీద కొంచెం కూడా జాలి అనిపించలేదా? మీకు దూరంగా నేను ఉండలేను, అయినా ఇన్ని రోజులు రాలేదుగా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటూ ఏడుస్తూ తన మనసులోని మాటలన్నీ బయటపెట్టింది వెన్నెల. మళ్ళీ తను ఏం చేసిందో గుర్తుకొచ్చి దూరం జరిగి కన్నీళ్లు తుడుచుకొని, సారీ అర్జున్ గారు, ఏదేదో మాట్లాడేశాను, పర్లేదులే, మనసులో మాట చెప్తే పర్లేదంట. అసలు ఈయనకు మైండ్ పనిచేస్తోందా లేదా అని ఉడుక్కుంది వెన్నెల. ఇప్పుడు ఎందుకు వచ్చారు అర్జున్ గారు? అది నాకు పెళ్ళి కుదిరింది. ఎందుకో ఆ క్షణం మనసు చివుక్కుమంది వెన్నెలకి. కానీ బయటకు కనపడివ్వకుండా, కంగ్రాట్స్ సార్, మరి అమ్మాయిని చూడవా? ఖచ్చితంగా అందంగా ఉండుంటుందిలే. బాగానే గెస్ చేసావు, ఒకసారి చూడు అంటూ తన ఫోన్లో ఒక ఫోటో చూపించాడు. వెన్నెల పక్కకు చూస్తూ బాగుంది అని ముభావంగా చెప్పింది. ఓయ్, చూడకుండానే బాగుందని చెప్తున్నావు అంటూ తన కళ్ళెదురుగా ఫోన్ పెట్టాడు. వెన్నెల ఫోన్లో ఫోటోని చూస్తూ నవ్వు ఏడుపు కలిపి బయటకు తోసేసింది. వెంటనే అర్జున్ని హత్తుకొని, భయమేసింది అర్జున్ గారు, మీరు నాకెక్కడ దూరం అవుతారో అని, కానీ ఇంత దగ్గరగా వస్తారనుకోలేదు. కానీ నాకు కూడా పెళ్ళి కుదిరిపోయిందంటూ అలాగే అర్జున్ గుండెల మీద వాలిపోయి చెప్పింది. మా అబ్బాయితోనే కదా నీ పెళ్ళి కుదిరింది అని బయట నుండి వాయిస్ వినపడింది. కుటుంబ సభ్యులందరూ ఒకరి తల మీద ఒకరు తలపెట్టుకొని అర్జున్ వెన్నెలను చూస్తూ ఉన్నారు. వెన్నెల అర్జున్ నుండి దూరం జరిగి, అది సారీ అత్తయ్య, నేను అర్జున్ గారిని ప్రేమిస్తున్నాను. అయ్యో, నువ్వు నా కోడలు అవ్వాలని నా ఆశరా. మా అబ్బాయి కూడా ఇతని కంటే బాగుంటాడు చూడు అని ఫోటో చూపించింది. వెన్నెల ఫోటో వైపు చూసి మళ్ళీ షాక్ అయ్యి, అంటే అర్జున్ గారు మీ కొడుక అత్తయ్య? అవును అంటూ చెప్పింది జ్యోతి. అందరూ నవ్వడం చూసి, అందరూ నన్ను కలిసి మోసం చేశారు, నన్ను ఏడ్పించారని అలిగి పక్కకు వెళ్ళిపోయింది. అర్జున్ నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పి వెన్నెల దగ్గరికి వెళ్ళాడు. ఏంటి బ్రతిమలాడు బుజ్జిగించాడు అనుకుంటున్నారా? అక్కడ ఉన్నది ఎవరు? అర్జున్ చంద్ర ఏసీపీ కదా, డెఫినెట్గా బెదిరించే వెన్నెల అలక పోగొట్టేశాడు. పెద్దవాళ్ళందరూ కూడా ఒక మాట అనుకుని వెన్నెల చదువు అయిపోయాక పెళ్ళి చేద్దామని నిశ్చయించుకున్నారు.
వెన్నెల ఆ రోజంతా అర్జున్ని వదలకుండా జాతర మొత్తం కూడా అలసట లేకుండా తిరిగి ఎంజాయ్ చేసింది. వెన్నెల గుండెల్లోంచి కొండంత భారం దిగిపోయింది అని అనిపించినట్టుంది. కానీ తర్వాత జరిగిన పరిణామాలు గుర్తుకొచ్చేసరికి అర్జున్ గురించి ఆలోచిస్తున్న సిరికి చల్లటి గాలిలో కూడా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. భయంతో వణికిపోయింది. కథ కొనసాగుతుంది. అసలు అర్జున్‌కి ఎందుకు తలుచుకొని సిరి అంతగా భయపడిపోయింది? ఎలాగూ వాళ్ళ అత్తయ్య కొడుకే కాబట్టి వాళ్ళ పెళ్ళి అందరూ ఒప్పుకున్నారు కదా! మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఎందుకు సిరి అంత భయపడిపోయింది? తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.